వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజుని. మనకి దాదాపు ఒక 50 లక్షలు ఉన్నా లేదా సరే ఒక కోటి రూపాయలు ఉన్నా ఏం చేస్తామంటే మన ఒక జీవితాన్ని సెటిల్ చేసుకోవడానికి లేదా మన యొక్క జీవితం అనేది ఇల్లు కట్టుకునో లేకపోతే కారు కనుక్కొనో మన జీవితాన్ని సెటిల్ చేసుకోవడానికి లేదా లైఫ్ సెటిల్ అయింది అనుకుంటాం, అంతే కదా. సో లేదా ఏదో బిజినెస్ చేసుకోవడానికో పర్పస్ కోసం మంచిగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. మనం ఏకతాటిగా ఆలోచించే ఎక్కువ విషయాలు ఏంటంటే డబ్బులు సంపాదించాలి కాదంటాం. అది ఎందుకంటే నెక్స్ట్ మనం ఎప్పుడైతే పేదవాడిగా మారకుండా ఉండడానికి లేదా మన యొక్క సంపాదన మనకు ఉపయోగపడడానికి లేదా వచ్చే తరానికి ఉపయోగపడడానికి అది లేదా మనం ఎక్కువ ఇలా దాచిపెట్టడం వల్ల పేదరికం మన యొక్క వంశాన్ని లేదా మనము ఇబ్బంది పడకుండా ఉండడానికి సో మన యొక్క సంపాదన అనేది మనం ఇలా ఉపయోగించుకోవడానికి చేస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మన యొక్క విలువలతో కూడిన జీవితాన్ని మనం గడపడానికి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. సో విషయం ఏంటంటే మనకి ఒక న్యూస్ ఆర్టికల్ ద్వారా నాకు ఈ అంశం అనేది చాలా మనసులో ఒక రకంగా అనిపించింది. సో అందుకోసమని వీడియో చేయాలనిపించింది. సో విషయం ఏంటంటే బెంగళూరులో మనకిట్ట చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, క్యాంపస్లో ఉద్యోగం వచ్చి లేకపోతే పై చదువుల కోసం ఇలా మంచి సీటు దొరికిందనో లేకపోతే ఇక్కడ విద్యార్హత బాగుందనో ఏమో తల్లిదండ్రులకి ఒకగానొక కొడుక మంచి బాగా సంపాదించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాడు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ యొక్క కొడుకుని ఒకే ఒక కొడుకు. సో అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అతను బాగా వాళ్ళు పేరెంట్స్ అనేది ఇట్లా డబ్బులు ఒకడే కాబట్టి పంపిస్తూ ఉన్నారు. పంపించిన తర్వాత సో ఒకడే కాబట్టి ఇద్దరు ముగ్గురు లేరు కాబట్టి ఇట్లా డబ్బులు అనేది మనకి వాడికి పంపాలి ఈడికి పంపాలని ఏమన్నదిగా ఒకడే కాబట్టి వాళ్ళు సంపాదించిన డబ్బులంతా అతనికి పంపిస్తూ ఉంటారు. చివరికి అతను వచ్చిన సమస్య ఏంటంటే చదువుకున్నవాడు సక్రమంగా చదువుకోకుండా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ వీటి మీద బాగా అలవాటు పడి వాటికి బానిస అయ్యేతో పాటు ఇంట్లో వాళ్ళ చేత ఇల్లును వాళ్ళ యొక్క హోమ్ ఉన్న నివాసాన్ని అమ్మించిండు. అంతేకాకుండా వాళ్ళ యొక్క 10 ఎకరాల పొలం ఉంటే ఆ 10 ఎకరాల పొలం కూడా అమ్మాల్సి వచ్చిన పరిస్థితి. అంతేకాకుండా ఇల్లు పొలం కాకుండా వేరే ఒక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర కూడా అట్లా అగ్రిమెంట్లు సంతకం చేయించుకుని డబ్బులు ఇస్తారు కదా వడ్డీకి. సో వాళ్ళ దగ్గర కూడా ఇట్లా డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇట్లా తీసుకుని కూడా వాళ్ళ కొడుకు చేసిన అప్పుని తీరడానికి కూడా ఆ డబ్బులు సరిపోదు. ఎందుకంటే దాదాపు 2,40,00,000 దాదాపు అప్పు అనేది చేసిండు. చేస్తే వాడన్నా తీరవాలా లేకపోతే వాడన్నా బాగుపడినా పర్లేదు. 2,30,00,000 అంటే అది చిన్న విషయం కాదు, పెద్ద అమౌంట్. ఒక జీవితము ఒక ఫ్యామిలీ మంచిగా సెటిల్ అవ్వచ్చు, వాడు చదువుకోవచ్చు అని వాళ్ళు ఏదో మంచిగా ఆశ పెట్టుకొని ఇట్లా చేసిండు. కానీ చివరికి వచ్చేసరికి వాడు ఇలా చేసి వాడు పోయింది కాక వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టి ఊర్లలో కూడా వాళ్ళొక నివాసం ఉంటున్న గ్రామంలో కూడా వాళ్ళ యొక్క చెడ్డ పేరు అనేది అవ్వడం జరిగింది. మొత్తానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అనేది వాళ్ళు తయారు చేసేది ఏంటంటే ఫస్ట్ 2-3 ఆటలు 10 ఆటలు అనేది మనం గెలవడానికి వాళ్ళు రూపిస్తారు. ఒక 1000 రూపాయలు పెట్టిన మనకు 2,000 వస్తాయి. మనకు ఆశ వచ్చినాయి 1000 రూపాయలు. మనం తెలివి ఏం చూసుకుంటాం, మన 1000 రూపాయలు మనం ఉంచుకొని గెలిచిన 1000 పెట్టుకుంటాం. వాడు ఏం చేస్తాడు, తెలివిగా 10,000 రూపాయల దాకా ఇస్తాడు. వాడి డబ్బులేగా, వాడి 10,000గా మనకు వచ్చినాయిగా. మనం ఏం చేస్తాము, పెడతాము. ఆ 10,000 పోతాయి. పెట్టినప్పుడు వాడేమనుకుంటాడు, మళ్ళీ పెడితే మీకు దాదాపు ఆఫర్లో ఉంది, మనకి ఇన్ని డబ్బులు వస్తాయి అది ఇదని చెప్పి మబ్బి పెట్టు ఏదో వాడి ప్రయత్నాలు వాడు చేసి ఇట్లా అలా ఆఫర్లు పెట్టి కింద పెడతా ఉంటాడు. మొత్తానికి మనమైతే 10,000-20,000 వేలల్లో పెడతాం. చివరికి మనకి ఏమైనా వస్తాయా, ఏమీ రాదు. ఆ పెట్టిన కాడి నుంచి ఆ డబ్బులు అనేవి వెంటనే వాడు మనం ఒక ఆటలో రమ్మీ ఆట కానీ లేదా జూదం అంటే క్యారమ్ బోర్డ్ అన్నీ ఇల్లీగల్ కింద వచ్చే వాటన్నిటిని గవర్నమెంట్ కూడా వాటిని ఎందుకు ప్రమోషన్ చేస్తుందో నాకు అర్థం కదా. ఒక్కొక్కసారి ఏమో ఇలాంటి గేమ్లేమో మేము బ్యాన్ చేస్తున్నామని, ఒక్కొక్కసారి ఏమో ఇట్లా చెప్పొద్ది. అదీగాక యూట్యూబర్లో కానీ పేపర్లలో కానీ ఇట్లా గవర్నమెంటే ప్రచారం చేస్తుంది. ఒక్కోసారి నేను తప్పు పట్టడం లేదు కానీ చెబుతున్నా అవగాహన కోసం. సో అందుకోసమని మనం
గవర్నమెంట్ని తప్పు పట్టడం లేదు. మనం జాగ్రత్తగా ఉండమని నేను చెబుతున్నా. సో అందుకోసమని ఆ యాప్ అనేది వాళ్ళకి ఒక సాధకంగా వాళ్ళకు ఉపయోగపడేటట్టంగా మనకి చేస్తారు. ఈ సర్వర్స్ అనేవి మెయిన్గా వాళ్ళు బయట దేశాలలో సింగపూరు బయట మనకి ట్రాక్ చేయని విధంగా మనకి అందుబాటులో లేకుండా దూరంగా మనం ఐపీఎస్ పెట్టి కనిపెట్టినా మనం ఏం చేయాలనుకున్నా అవి బయట దేశాలలో ఉంటాయి కాబట్టి బయట దేశాలలో పర్మిషన్ తీసుకొని సో చేయాల్సి వస్తుంది. ఇది చాలా దేశ పెద్ద ఒప్పందంగా వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలి చాలా పెద్ద తతంగం కాబట్టి కొన్ని ఇలాంటి విషయాలు అనేవి చాలా డబ్బులు ఖర్చుతో కూడుకుంది కాబట్టి కొన్ని విషయాలు అనేవి కనుమరుగైపోతూ ఉంటాయి. ఎనీవే మొత్తానికైతే ఇలా వాడు చేసిన చిన్న కాదు పెద్ద పొరపాటే. 2 కోట్లు అంటే చిన్న విషయమా? వాళ్ళ ఇల్లు అమ్మేసిండ్రు. అంతేకాకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న వ్యవసాయం చేసుకుంటున్న 10 ఎకరాల పొలాన్ని అమ్మేసి, అంతేకాకుండా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఇట్లా డబ్బులు అమ్మేసి తీసుకుంటారు. సో ఎంత చేసినా కూడా అప్పు అనేది తెరవలేక ఇట్లా వాళ్ళు బలైపోయినారు. మొత్తానికి ఇది కేవలం వాళ్ళ యొక్క జూదం ఆడటం వల్ల ఇట్లా జరిగిందని తెలిసింది. అదే నిజము. ఎనివే మొత్తానికైతే ఇట్లా డబ్బులు వస్తాయి అని ఉత్త పుణ్యానికైతే ఎప్పుడు మాత్రం ఆశపడబాకండి. కేవలం అనేది ఇట్లా రమ్మి ఆడడం వల్ల నాకు అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి ఒక్కొక్కసారి వచ్చినా కూడా అవి కేవలం అనేది మన యొక్క ఆకర్షించడానికి కొన్ని రోజులు అట్ట మనల్ని మభ్య పెట్టడానికి మాత్రమే ఇస్తాడు. ఆ తర్వాత వాడు మన నుంచి ఏ విధంగా డబ్బులు రాబట్టాలో అన్ని విధాలుగా తెలుసు కాబట్టి మొత్తానికి ఇట్లా రాబట్టగడుతుండు కేవలం మమ్మల్ని ఉపయోగపెట్టడం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జియో ఫస్ట్ 1 సంవత్సరం ఫ్రీ సిమ్ ఇచ్చిండు. తర్వాత మనల్ని రీఛార్జ్ చేసి పెట్టుకోమండు. మొన్న అంబానీ కొడుకేమో ఒకేసారి రేట్లు పెంచింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫ్రీగా ఇచ్చినని ఏదో కూడా తీసుకోకూడదు. సో దేని కష్ట ఫలితం దానికే ఉంటుంది. అందుకోసమని ఇప్పుడు ఇట్లా జోద మాటలు అనేవి వ్యసన పడబాకండి. నా రిక్వెస్ట్ అదే. ఇలా వ్యసనపడి ఇబ్బంది పడి సో మనం ఆడే ఆట జోదం వల్ల 100-200 పెడుతున్నాము. అదే ఒక రోజుకి 100 రూపాయలు పెట్టినాం, నెలకి 3000. మీకే అంత 3000 సేవ్ చేయగలిగితే ఆహారం లేని వాళ్ళు చాలామంది భారతదేశంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. నీ 3000 వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి కదా. ఈ విధంగా కూడా ఆలోచించు కదా. సరే ఆ 3000 నువ్వు అంతా ఎవరికి లేనంటే నీకోసమైనా నువ్వు దాచిపెట్టుకోవచ్చు కదా. అందుకోసమని ఎందుకు లేని పని ఆశకు పోయి కకృతిపడి ఇది కూడా చెప్పొచ్చు. అన్న ఒక్కొక్క ఊరిలో 1,00,000 రూపాయలు వచ్చినాయి, 1 కోటి రూపాయలు వచ్చినాయి, నాకు పేపర్లు వేసినారు అది ఇదంటే ఇవన్నీ వాళ్ళ యొక్క స్టంటు. ఎందుకంటే వాళ్ళే గెలిచినాము చేసినామని వాళ్ళ పేపర్లు వేయించుకునేది జనాల్ని మభ్య పెడతా ఉంటారు. అందుకోసమని ఎవరికి కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ ఇటు కూడా ప్రోత్సహించరు. మనం కూడా వాటికి చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటే మేలు. అందుకోసమని నేను ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే జోదం ఆటకి వీటికి లేదా మనకి ఇబ్బంది పెట్టే చెడు కార్యక్రమాలకు దూరంగా ఉండడం మేలు. పొగాకు వీటికి కూడా మన ఆరోగ్యాన్ని పాడుపెట్టుకొని మనం ఎందుకు ఇబ్బంది పడాలి. ఎనీవే వీడియో ఎక్కువ శాతం మంచి చెప్తే ఎవరికి నచ్చదు. లైట్గా మీకు ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎనీవే ఈ వీడియో తీసి కొంతమంది అయినా మారుతారు లేదా కొద్దిగా అయినా ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే.